ప్రభాస్ కల్కి సినిమాని చూసి మీడియా ముందు సంచలనమైనటువంటి కామెంట్లు చేశారు ఆమీర్ ఖాన్. సో ఇండియన్ సినిమా హిస్టరీని వరల్డ్ వైడ్ గా తీసుకెళ్లినటువంటి ఫస్ట్ హీరో అంటే ఆమీర్ ఖాన్. తన యొక్క ఎన్నో సినిమాలు ఆస్కార్ వరకు నామినేషన్స్ కి వెళ్ళాయి, కానీ అవార్డులు సంపాదించలేదు. కానీ తెలుగు సినిమా విక్టరీని సాధించింది. RRR సాధించిన విజయాన్ని కల్కి రిపీట్ చేస్తుంది అంటున్నారు ఆమీర్ ఖాన్. నాకు చాలా సంతోషంగా ఉందని, ప్రభాస్ తో మంచి పరిచయం ఉంది, తన పర్సనాలిటీ సినిమాకి ఫస్ట్ ప్లస్ పాయింట్. ఇక కల్కి సినిమాలో సెకండ్ ప్లస్ పాయింట్ దర్శకుడు నాగ్ అశ్విన్ యొక్క స్టోరీ రైటింగ్ అండ్ థర్డ్ విజువల్స్ అల్టిమేట్ గా ఉన్నాయని. విజువల్స్ ని చూస్తుంటే సౌత్ ఇండియన్ సినిమా చూస్తున్న ఫీలింగే రాలేదు. ముఖ్యంగా దీపిక, దిశ పటాని సినిమాలో చాలా చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. సో దీపిక తన ఓన్ గా డబ్బింగ్ చెప్పుకోవడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఏ ప్లేస్ కు వెళ్తే అలా అడాప్ట్ అవ్వాలి అనేది సో యాక్టర్స్ కు ఉన్నటువంటి ఫస్ట్ ప్రయారిటీ. అందులో దీపిక సక్సెస్ అయిపోయింది. సో మా జనరేషన్ కు ఉన్నటువంటి బెస్ట్ యాక్ట్రెస్ లో మరి ఖచ్చితంగా మన దీపికకైతే తరాలకి సరిపోయేంత మంచి ట్రాక్ రావాలంటున్నారు మన ఆమీర్ ఖాన్. అంతేకాకుండా ప్రభాస్ గురించి చెప్తూ, ప్రభాస్ బాహుబలి సినిమాని చూసి ఆయన నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ కి వెళ్ళారు. ఇప్పుడు ప్రభాస్ ప్రతి సినిమా సైతం బాలీవుడ్ లో దుమ్ములేపుతోంది. ప్రభాస్ సినిమా వస్తుందంటే బాలీవుడ్ సినిమాలే ఆపేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు కల్కిని చూస్తుంటే గర్వంగా ఉంది. నిజంగా ప్రభాస్ కి సౌత్ ఇండియన్ కంటే కూడా నార్త్ లో మార్కెట్ బాగా ఎక్కువగా రావడం చాలా చాలా ఒప్పుకోవాల్సిన విషయం. ఈ సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్, స్టంట్స్, పర్ఫార్మెన్స్, ఆ డాన్స్ ఎక్సలెంట్ గా ఉందని, ఒక్క దాంట్లో కూడా ప్రభాస్ ని తక్కువ చేయలేమంటున్నారు ఆమీర్ ఖాన్.